యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటూ ఉండాలి. మీరు ప్రతిరోజు ప్రార్థించుకునుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నారని నమ్ముచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. భక్తిహీనుడా, నీతిమంతుని నివాస స్థలమునొద్ద పొంచి ఉండకుము, వారి విశ్రమ స్థలము పాడు చేయకుము. భక్తిహీనులు నీతిమంతులను పాడు చేసేవారుగా ఉంటూ ఉంటారు. ఒక వ్యక్తికి త్రాగుడు అలవాటు ఉంటే, ఒక మంచి నీతిపరుడుగా ఉంటూ యథార్థవంతుడిగా ఉంటున్న వాడిని చెడగొట్టుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే దుష్టుడికి దూరంగా ఉండమంటున్నాడు దేవుడు. దుష్టుడితో సాంగత్యమును కలిగి ఉండవద్దు అంటున్నాడు. మన జీవితంలో మనం నీతి యథార్థతను కలిగి ఉంటున్న సమయంలో మనని చెడుపు కోసం, మనల్ని పాడు చేయటకు ఎంతోమంది భక్తిహీనులు కలిగిన వాళ్ళు మనతో స్నేహితులుగా ఉంటూ మనని పాడు చేయటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండగా మనము బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. యవన బిడ్డలు చూడండి, ఒక ఇద్దరు యవనస్తులు, ఒక మంచి భక్తిపరుడు కలిగిన యవనస్తుడు, ఒక భక్తిహీనుడు కలిగిన యవనస్తుడు, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఈ భక్తిహీనుడు అన్న వ్యక్తి ఖచ్చితంగా భక్తిపరుడిని చెడగొట్టుటకే ప్రయత్నిస్తాడు. వాని యొక్క కడుదృష్టి, వాడి మనసు ఎప్పుడూ ఆ స్నేహితుడు చెడగొట్టాలని. వీడు త్రాగుడు అలవాటు ఉంటుంది, వాడికి కూడా ఆ విధంగా త్రాగుడు అలవాటు చెయ్యాలి అనే ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వీడు త్రాగి చెడిపోయాను కదా, నా స్నేహితుడిని నేను ఆ విధంగా చెడగొట్టొద్దు అనే ఆలోచన రాదు భక్తిహీనుడికి. భక్తిహీనుని పని ఏంటంటే ఎప్పుడు ఎవరినో ఒకరు చెడగొట్టాలని. అందుకే భక్తిహీనుడితో మనము దూరంగా ఉండాలి వాళ్ళకి. అందుకే దుష్టుడికి దూరంగా ఉండమంటున్నాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో దేవునిలో ఉంటూ నీతి యథార్థత సత్యాన్ని కలిగిన వారు, భక్తిహీనత కలిగిన వారితో స్నేహం చేయకూడదు. ఒకవేళ నువ్వు స్నేహం చేయాలనుకుంటే భక్తిహీనంతో చేసిన ఎడల నువ్వు భక్తిహీనుని మాట వినకూడదు. కానీ నీవు ఆ భక్తిహీనత కలిగిన వ్యక్తిని మార్చటానికి ప్రయత్నించి మార్చు. అంతేగాని భక్తిహీనుడితో స్నేహం చేసి నీవు చెడిపోయే వానిగా ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో భక్తిహీనత కలిగిన ప్రతి ఒక్కరూ మార్చబడాలి, మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, దేవునిలో ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునిలో నీతి యథార్థ సత్యాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. దేవా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటూ ప్రతిరోజు ప్రభా నీలో వెలిగించబడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ శక్తి చేత నింపండి, మీ ఆత్మ చేత నింపండి. నిత్యము దినము బహుగా వెలిగించబడి కృపను దయచేయండి అయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించండి. నీ శక్తి వేకమతి క్రాస్ స్టాండ్ బి గో బ్రికామ్ ది లిస్టిల్ బిక్ ఆఫ్ అవరిమా. వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించండి నాయన. సమృద్ధిని దయచేయండి ప్రభా, ఆరోగ్యములు దయచేయండి ప్రభా. నీ కృపరికి ఆశీర్వదించి ప్రతి వేకమును దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.